హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువునందు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో స్తుతులు ఆరాధన చేస్తున్నాను. ఈయన వాక్యం గురించి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇదే ఏర్పరచుకున్నటువంటి వాక్యాంశము ఈ రక్తంలో ఎవరి రక్తంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి చక్కటి వాక్య భాగం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వాక్యం ప్రిపేర్ చేస్తున్నప్పుడు అనిపించింది. సర్వసాధారణంగా చాలామంది కొంతమంది వ్యక్తుల యొక్క గుణ లక్షణాలు లేదా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే చాలా సందర్భాల్లో ఏమంటారంటే అసలు చూస్తే నీకు ఏమనిపిస్తోంది, అసలు నేను ఎవరికి భయపడను, అసలు భయపడి ఏంటో కూడా తెలియనటువంటి వంశావళిలో ఉంటాను, భయపడి ఏంటో కూడా తెలియనటువంటి కుటుంబంలో ఉంటాను, లేదంటే అసలు నా బ్లడ్లోని ఏం లేదు. ఎంతమందికి ఇప్పుడు నాకు భయం లేదు, నా బ్లడ్లో అసలు భయమే లేదంటే ఎవరైనా ఉన్నారు. ఎంత గొప్పవాడైనా అంటే కొన్ని కోట్ల రూపాయలు పడగలిగిన వాడైనా తన చుట్టూ ఎంతోమంది తన చుట్టూ ప్రొటెక్షన్ ఉన్నా ఒక విషయానికి ఖచ్చితంగా భయపడక వీళ్ళందరినీ ఎందుకు తన చుట్టూ పెట్టుకుంటాడు అని అంటే మరణం నుండి కాపాడుతారేమో. అలాంటి వ్యక్తి కూడా నేను భయపడను, నాకు భయం లేదు అని చెప్తున్నాడంటే అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టికలో కానీ లేదా ఆయన యొక్క పెరుగుదలలో కానీ ఆయన పరిచయ విషయంలో కానీ లేదా ఆయన మరణ విషయంలో కానీ ఇక్కడ ఒక బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి అనేక లేఖన భాగాలు ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటే అతడు నేను అడగబడుట తండ్రికి ఇష్టమయ్యను అని ఉంటుంది. అతడు ఆశీర్వదించబడుట లేదా అతడు హెచ్చరించబడుట, అతడు ఘనత నొందుట, లేదంటే అతడు అనేకులలో శ్రేష్ఠుడిగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా నేను మాట్లాడటం లేదు, ఆధ్యాత్మికంగా కాదు, అంటే అతడు ఆశీర్వాదం పొందులో యాకోబు వలె లేదా అబ్రహాము వలె, లేదంటే అతడు దీవించబడిలో తన చుట్టూ అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నీ పొందే విషయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి ద్వారా దీవించబడ్డారు అని ఎక్కడైనా ఉందా? బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి ఒక స్వరం చక్కటి పరలోకంలో ఒక స్వరం పడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించున్నాను కాబట్టి కొన్ని కోట్ల రూపాయలకి అధిపతిగా చేస్తూ ఉన్నాను అన్నారా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను కనుక మీరు కూడా ఆయన మాట వినండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు లోకానికి ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే శ్రమ పడడానికి వచ్చారు. అందుకే ఆయన కూడా చాలా సందర్భాలు ఏమంటారంటే నేను సుఖపడడానికి రాలేదు, లేదంటే ఇక్కడ నేను పరిచయం చేసుకోవడానికి రాలేదు, అనేకులకు ప్రతిగా ఖరీదాలను గణనీయులు అమ్మవేస్తున్నాను. ఎందుకు అమ్మవేస్తున్నాడు అని అంటే మీరు ఆలోచన చేయండి. తండ్రి తన పిల్లల విషయంలో చాలా ప్రయాసపడతారు. తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా అడగండి, శారీరకంగా జన్మించినప్పుడు తల్లిదండ్రుల గురించి మనం ఆలోచన చేస్తే కాబట్టి మీరు నాకు ఎందుకో చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, అడగొచ్చా అని అంటే వాళ్ళు ఏమంటారంటే పర్వాలేదంటే అడగండి అంటారు. మీ పిల్లలకి మంచి అవసరాలు ఉంటారు కదా, మీ పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తారు కదా, మరి మీకు కొంచెం ఏదో అలా మీ డ్రెస్ విషయంలో కానీ లేదా మీ యాక్టివిటీ విషయంలో కానీ లేదా మీరు తీసుకునే ఆహార విషయంలో కానీ ఎక్కడో ఏదో కొద్దిగా లోపించినట్టుంది కదా అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకంటే నాకు ఇది ఎక్కువగా, నా పిల్లలకంటే నాకు ఎప్పుడు ఎక్కువగా, అంటే ఇప్పుడు నేను ఏది కూడా ఇప్పుడు నేను తిన్ని సాధించేదే ఉంది, నా ప్రాణం పెట్టుకోవడానికి పట్టడం ఉంటే చాలు, లేదా నేను తలదాచుకోవడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు. ఏ తల్లిదండ్రులైనా మంచి బంగ్లా వాళ్ళు ఉంచుకొని పిల్లలేమో వరండిలో కానీ లేదా ఎక్కడైనా చిన్న కొట్టుగంటలు కానీ ఎప్పుడైనా పడుకు పెట్టి చూశారు. కొన్ని కోట్ల రూపాయలు పడగలుగుతున్న తల్లిదండ్రులైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు, వాళ్ళ సంతానానికి ఇస్తారు. మీరు అందులో ఉండండి, మాదే ఉందో మేము ఎక్కడ దగ్గర ఉంటాంలే అంటారు. ఎందుకంటే అదేంటి అలా ఎందుకు అంటే
పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత, లేదంటే పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆ అంశం ఏంటంటే, ఆయన రక్తంలో భయం లేదు అంటే ఎందుకు భయం లేదు? ఆయనకు తెలుసు సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, మనుషుని యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, జగత్ పునాది వేయబడక మునిపే మనుషుల యొక్క ఆలోచన విధానాలను మరి సమస్తము చూసినటువంటి దేవుడు అంటాడు కదా. ఇదిగో ఇవి నా పోలికలో చేసుకోవాలని చెప్తూనే ఇప్పుడు వారి కొరకు మన ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, యాకోబు పత్రిక 1:15 చదవండి. యాకోబు పత్రిక శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి వచ్చును. ఆయనకు ఏ చంచలత్వమైనను గమనాగమనమైనను వలన కలిగిన ఏ ఛాయలను లేదు, ఏ ఛాయలను లేదు. అంటే మీరు చూడండి, ఉదయకాల సమయంలో మన ఇంటి దగ్గర కొన్ని చెట్లు ఉంటాయి, లేదా కొన్ని స్తంభాలు ఉంటాయి. మన ఇంటి నీడే ఉదయకాల సమయంలో ఆ నీడ ఎటు పడుతుంది, సూర్యుడు ఎటు ఉంటే దానికి ఆపోజిట్ పడుతూ ఉంది. అంటే పొద్దు తిరిగే కొద్ది ఏమవుతుంది, ఆ నీడ చంచలత్వంలో కనబడుతుంది. అలాగే మనుషుల జీవితంలో కూడా ఆ చలనం కనబడుతుంది. అంటే కాలాల్లో కూడా చలనం కనబడుతుంది, వాతావరణాల్లో మార్పు కనబడుతుంది. కానీ ఏ చలనము లేనటువంటి, చంచలత్వం లేనటువంటి, విమర్శ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మనం నమ్ముకునేటువంటి దేవుడు మాత్రం. ఆయన ఏ మార్పు లేదు. నీ మీద సృష్టి ప్రారంభంలో ఏ ప్రేమ అయితే కలిగి నేను ప్రేమించాడో, ఏ ప్రేమతో నేను తయారు చేసుకుంటే అదే ప్రేమ ఎప్పటికీ కూడా ఉంది. అందుకే ఆయన ఏమని ఆశించాడంటే, నా బిడ్డలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అనే దృక్పథంతో. ఆనాడు ఆదాము తయారు చేసినప్పుడు అదే ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు దిగునాలను తయారు చేసినప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, ఓకే. ఇప్పుడు ప్రవచనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు ఏంటి అని అంటే, మనకు తెలుసు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడని, అసహించబడ్డాడని, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడని, లేదంటే రకరకాలుగా ఆయన ఎక్కడ కూడా హెచ్చించబడినటువంటి లక్షణాలు ఏమీ కూడా లేవు. అవన్నీ కూడా తనను తాను తగ్గించుకునేటువంటి లక్షణాలే. అంటే అనేకులు అతన్ని ఎలా చూస్తూ ఉన్నారు, ఒక వ్యసనాక్రాంతుడిగా చూస్తూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది కొన్ని వ్యసనాలు బానిసలు అయిపోతారు. వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇల్లుగా తాగేసి ఎక్కడో రోడ్డు మీద పడిపోతారు, లేదంటే సరైనటువంటి వస్త్రాలను వాళ్ళకి దానికి బానిస అయిపోయి అలా మనం రోడ్డు మీద నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి ఫుల్లుగా తాగి బట్టలు అన్ని కూడా పాటు చేసుకున్న రోడ్డు పక్కనే పడిపోతాయి. వెహికల్స్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి. మనం ఒకసారి అలా లుక్ చేస్తామని కూడా అతను చూడగానే మనకు అనిపిస్తుంది, అరే మంచి కుటుంబంలో ఉంటాడు కదా, చక్కటి భార్య ఇచ్చాడు దేవుడు, మంచి పిల్లలు ఇచ్చారు, మరి వాళ్ళు ఏమో చక్కగా సమాజంలో బాగానే ఉన్నారు కదా, ఇతనేంటి ఎంత వరస్ట్గా ఉన్నాడేంటి అని అతను చూడగానే మనకు ఒక రకమైనటువంటి అసహ్యం కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి అసహ్యం అంటే అతను చూడగానే చాలా అతని ఒక మన ఏ దృష్టిలో చాలా నీచమైనటువంటి, అరే ఏంటి అసలు ఇతను ఆ కుటుంబ పొరవంతి చేస్తున్నాడు అంటే, అతను ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఎలా ఏ విధంగా చూస్తాం, నీచమైనటువంటి దృక్పథంతో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని సమాజానికి పరిచయం తనను తాను ఎలా పరిచయం చేస్తున్నాడంటే, చాలా అసహ్యకరమైనటువంటి రీతిలో పరిచయం చేస్తున్నాడట. ఎందుకు తెలుసండి, నేను నన్ను ప్రేమించాడు కనుక, హల్లెలూయా, మనల్ని ప్రేమించాడు కనుక అంత ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆయన తనను తాను అసహించుకునేలా చూసి వారందరూ కూడా ఏంటి అసలు ఇతను ఏంటి అంటే పాపులతో సహవాసం చేస్తున్నాడు, నీచులతో కలిసి తిరుగుతున్నాడు. చివరికి ఆయన సిలువ మార్గం మీదకి వెళ్ళేటప్పుడు కూడా అనేకులు అసహించుకున్నారు. అయితే ఏమంటారు, ఆయన రక్తంలో ఏం లేదు, భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంత అసహించుకున్నా ఆయన తయారు చేసుకున్నటువంటి పిల్లలు, ఆయన వచ్చినటువంటి దృక్పథం వేరు, ఆయన వచ్చినటువంటి విధానాలు వేరు. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ తెలియజేస్తాను. చూడండి, సర్వసాధారణంగా ప్రతి తండ్రి తన పిల్లలు మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకుంటారంటే, చాలా సందర్భాల్లో ఆ ఈదుపురు గారు ఉంటారు చూడండి, చుట్టుపక్కల వారు ఏమంటారంటే, మీ అబ్బాయి సరిగ్గా లేడు అని చెప్పారు. ఎవరు చెప్పారు? వాళ్ళ తండ్రి చెప్పారు. మీ అబ్బాయి అక్కడ తాగుతుంటే నేను చూశాను, లేదంటే మీ అబ్బాయి కొద్దిగా అసభ్యంగా తిరుగుతుంటే నేను చూశాను అని చెప్తే, సరే తండ్రి తన బిడ్డలను నమ్మాడు కనుక ఇంటికి వచ్చిన తర్వాత వచ్చినట్టే వాడు గొడవ పెట్టుకుంటాడా? ఏ గొడవ పెట్టుకోడు, అబ్జర్వ్ చేస్తాడు. సరే అది ఎంతవరకు వాస్తవం చూసిన తర్వాత ఒకవేళ నిజంగా అబ్బాయి అలా తిరిగితే చక్కగా కూర్చోబెట్టి
మన పరిస్థితి, మన ఫ్యామిలీ పరిస్థితి ఇలా ఉంది. ఒకవేళ నువ్వు దానికి బానిస అయిపోతే, అలాగే ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో నీ స్థితిగతులన్నీ కూడా మరి అప్పుడు నిన్ను రక్షించడానికి, నేను సేవ్ చేయడానికి నేను ఉండను. బయట ప్రపంచం ఎలా ఉందంటే చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఒక చిన్న బలహీనత నీలో బయటపడితే నేను అందరూ ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు తండ్రి తన కుమారుడితో గొడవ పెట్టుకోకుండా అర్థమయ్యే రీతిలో వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అదే వ్యక్తి మరలా కనబడి ఈ అబ్బాయి గురించి ఏం చేస్తున్నావు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నా కొడుకు గురించి నాకు. ఎందుకని తన కుమారుడి మీద తనకున్నటువంటి నమ్మకం, తన కుమారుడు తనకున్నటువంటి అంటే అవతల వ్యక్తి ఎంత చులకనగా చూసినా, అవతల వ్యక్తి ఎంత అసహించుకున్నా ఆయన ఏమంటాడు తెలుసా, తన కుమారుడిని నమ్మాడు కనుక చాలా ధైర్యంగా ఇలా తలెత్తుకొని గర్వంగా మాట్లాడుతాడు. తన బిడ్డ మీద తనకున్నటువంటి నమ్మకం అలాంటిది. హల్లెలూయా. అంటే దేవుడికి మన మీద నమ్మకం ఎలాంటిది అంటే, ఆయన రక్తంలో భయం లేదు అని ఎందుకు నేను చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, మనల్ని నమ్మాడు కనుక, మన ఎందుకు విశ్వాసం ఉంచాడు కనుక. మనం చాలా సందర్భాలు ఏం చెప్పుకుంటామంటే, అబ్రహాము విశ్వాసముందు అంటే నీతిమంతుడు కాదు, లేదంటే విశ్వాసముందు స్థిరుడిగా నిలబడ్డాడు కాబట్టి అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటాం. ఈరోజు మన మీద దేవుడికి ఏముంది? విశ్వాసం ఉంది. ఆయన మనల్ని నమ్మాడు, పరిపూర్ణంగా నమ్మాడు కనుక ఈ లోకానికి తనను తాను రిక్తులుగా చేసుకున్నాడు. అంటే ఏ విధమైనటువంటి ఆధారం లేనివాడిగా రిక్త హస్తాలతో వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో నా బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. అమ్మ, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు యాకోబు ఎక్కడి నుంచి ఏం తీసుకుని వెళ్ళాడు? అర్థమైనా కూడా మరలా అడుగుతాను. యోసేపు ఐగుప్తులో సింహాసనంలో కూర్చున్నాడు. యాకోబు ఎక్కడి నుంచి ఏ పట్టుకుని వెళ్ళాడు? యాకోబు యోసేపు ఇవ్వడానికి బంగారం పట్టుకుని వెళ్ళాడా? ఆస్తి పట్టుకుని వెళ్ళాడా? రిక్త హస్తాలతో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే సెకండ్ వెళ్ళబడి ఏం పంపించాడు. కానీ యోసేపు దగ్గరికి తండ్రిని తీసుకొని రమ్మన్నప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి అలా యోసేపు చూడగానే కాదుపడట, అయ్యో బాబు ఈ రాజు ఎవరు కొంచెం వెరైటీ ఉన్నాడు అనుకున్నాడు. కానీ యోసేపుకి తెలిసి ఎవరు, యోసేపుకి తెలుసు నేను ఖచ్చితంగా నా కుటుంబాన్ని కలుసు అంటే ఇంకా తండ్రి బ్రతుకున్నాడా. పిల్లలు జ్ఞాపకం చేస్తుంది, ఎక్కడో ఒక చిన్న నమ్మకం మన దేవుడికి. మీరు అనుకోవచ్చు, అదేంటంటే మన మీద చిన్న నమ్మకం ఏంటి, దేవుడు తలుసుకుని ఇంటి మార్చేస్తారు కదా. దేవుడే ఇంటే మార్చేలాగుంటే ఈరోజు మనకి ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇన్ని ప్రసంగాలు వినవలసిన పరిస్థితి వచ్చేది కాదు. ఆయనే కానీ మనల్ని అంటే ఒక క్రమశిక్షణలో పెట్టాలనుకుంటే ఇన్ని ప్రార్థన సంవత్సరాలు మనం కూడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక చిన్న అవకాశం చూసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటప్పటికి యోసేపు అలా ఉన్నాడు. ఆయనకు తెలుసు, నా తండ్రి వస్తే నేను 20 సంవత్సరాల తర్వాత నా తండ్రిని కలుసుకుంటున్నాను, నేను ఎలా చూడాలో అని తన ప్లానింగ్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ నుంచి బయటకు ఐగుప్తు వచ్చే లోపు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అందరూ పిలిచారు, ఇదిగో నా సహోదరులు వస్తున్నాడు, తండ్రి వస్తున్నాడు. అప్పటి వరకు బయట పడలేనటువంటి దుఃఖము బయటకు వచ్చేసి ఆ ప్రేమను చూపించి గట్టిగా కౌగిలించుకొని, తండ్రి నేను ఎవరు తెలుసా, నీ చిన్న కుమారుడు, నేను యాకోబు, నేను యోసేపుని అంటే వీళ్ళు చనిపోయాడన్నారు. జ్ఞానులు శారీరకంగా చనిపోయినటువంటి మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఎక్కడో బ్రతుకున్నాయనేటువంటి నమ్మకం. అందుకనే ఆయన ఏమంటాడు తెలుసా, నా పిల్లలు చూసుకుంటూ నాకు ఒక ఈ మీద ఆయనకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం. ఎవరు ఎన్ని చెప్పిన అపవాదిగా అనేక సార్లు పరిగెత్తుకుని వెళ్తున్నట్టు, అయ్యా ఇదిగో ఈయన చర్చికి రాడు, ఆయన చర్చికి రాడు, ఆయన ప్రాంతంలో సరిగ్గా ఉండడు, ఆత్మీయంగా స్థిరత్వం ఉండదు, వారి భయభక్తులు కలిగి చేయొచ్చు, దేవుని క్రమం అంటే నీ సన్నిధిలో ఆయన పరిశుద్ధ జీవితాన్ని కలిగి చేయొచ్చు అని అనేక సందర్భాల్లో అపవాదిగా వెళ్ళి సారీలు చెప్పి 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 చెప్తూ ఉండేది. అంటాడంట, ఒక చరిత్రలో చిన్నది మళ్ళీ నాకు కదా, నా పిల్లలే కదా. అంటే ఆయన ఏ వెలుగు లేకుండా ఉన్నారు, ఏ విధమైన భయము లేకుండా ఉన్నారంటే, ఒకటి ప్రాణాలు లేకపోవడం లేదు, రెండవది అమితంగా ప్రేమించాడు కనుక. పిల్లలు జ్ఞాపకం చేస్తుంది చదువు లేఖన భాగంలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ వచనం అనుకుంటాను, 13వ చదువుదామా. ఆ నక్కతో ఎవర నక్క అంటే ఇప్పుడు ఎవరు సాదృశ్యంగా కనబడుతున్నాడు, అపవాది గారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇదిగో నా పిల్లలే అంటే నాకు నమ్మకం, ఈ రోజు కాకపోతే రేపైనా నాయకులు పరిగెత్తుకొని వస్తారు. శారీరకంగా చనిపోయినటువంటి పిల్లలను ఎలా బ్రతికించుకోవాలో, ఎలా కట్టుకోవాలో, ఏ విధమైనటువంటి స్థితిలో నిలబెట్టుకోవాలో ఆయన పరలోక మహిమను విడిచి భూలోకంలోకి వచ్చినటువంటి దేవుడు ఆయన వెళ్ళి ఆ నక్కతో చెప్పు. ఎవర నక్క?
గర్జించి సింహం అంటాయి కదా, ఎవరు మిరుగుదనా అని అంటే వీడు ఎప్పుడు పడిపోతాడా, వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తారని చెప్పేసి వంట నక్కలు అంటారు కదా, అలాగా కాసులు కూర్చుంటారట. ఎవరు అపవాదిగాడు కాసులు కూర్చుంటే ఆధ్యాత్మికంగానో శారీరకంగానో మానసికంగానో ఒకవేళ నీ బలహీనతలు అపవాదిగాడికి ప్లస్ పాయింట్స్ అయితే నేను అంటాను దేవుడికి సాగుడిగా ప్రాణం పోయినా అత్యపరచన వరకు నీ మీద దేవుడికి గొప్ప నమ్మకం ఉంది, గొప్ప నమ్మకం. ఎందుకు ఆ నమ్మకాన్ని మనం చేసుకుంటున్నాం? అక్కడ చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు కాదు, మానవుడిగా వచ్చిన లోకానికి. నిజానికి ప్రవచనాలు చెప్పినట్లుగా ఆయన ధృవీకరించబడాలి, హింసించబడాలి, మరణానికి అప్పగించబడాలి. అయితే ఇక్కడ మనం 32వ వచనం అనుకుంటాను, 11వ 32వ వచనం చదవడమ్మా. ఆ నక్కతో ఎలాగో చెప్పుడే, ఇదిగో నేడు రేపు ఏం వెళ్ళగొడతారట ఆయన? ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు. ఈ దయ్యం మనలో పట్టినటువంటి దయ్యం ఏదైతే ఉందో, మనలో పట్టుబడించేటువంటి వ్యసనాలు ఏదైతే ఉన్నాయో, నీకు ఖచ్చితంగా ఆయనకు తెలుసు. నా పిల్లల యొక్క ఆలోచన విధానాలు మీరు చాలా సందర్భాలు చూడండి. మీ పిల్లల దగ్గరికి ఎప్పుడైనా పిల్లలు మామూలు వదిలేస్తున్న సందర్భాలు, వాళ్ళు లోకస్థానిగానో లేదంటే వేరే వేరే ఆలోచనలు మన మీద అంతా ఇంట్రెస్ట్ ఉండదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియజేయకుంటారు. ఒకసారి వాళ్ళందరినీ అంటే పిల్లలు కూర్చోబెట్టి ఫ్యామిలీ మీట్ అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి మీ గత జీవితాన్ని మనకి పరిచయం చేస్తూ, ఇప్పుడు మనకున్నటువంటి జీవితాన్ని పరిచయం చేస్తూ, ఇది కదా మన బ్రతుకు, అనవసరమైనటువంటి విషయాలను వెళ్ళిపోతూ ఉన్నావు, అది మన శాశ్వతమైనటువంటి జీవితం కాదు, ఇది మనం ఒకప్పుడు మన బ్రతికింది. ఈరోజు దేవుడు మనకి స్థాయి ఇచ్చాడంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన ప్రేమ, ఆయన కనికరం లేకపోతే ఇలా ఉండేవారు కాదు అని. ఒకవేళ మరలా పాత స్థితే వస్తే నేను ఇలా నిన్ను చూడలేను అని మీ పిల్లలు ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా వారికి ఎక్కడో ఒక చోట ఏమవుతుంది, స్ట్రైక్ అవుతుంది పరిస్థితి. అవును కదా, ఒకప్పుడు నా పరిస్థితుల్లో ఉండేదా, మా ఫ్యామిలీలో ఉండేదా, మా కుటుంబ జీవితంలో ఉండేదా, ఎంత భయంకర స్థితిలోకి ఈరోజు ఎలా వచ్చామా అనేటువంటి ఆలోచన విధానాలు పిల్లలు జ్ఞాపకం చేస్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉండేటువంటి విశ్వాసము, నమ్మకం ఏంటంటే, మీరు అనుకోవచ్చు దేవుడికి విశ్వాసం ఏంటండి, ఆయన చెప్పాలే కానీ ఎంతమంది మారరు అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు 3.5 సంవత్సరాలు ఎంతమందికి చెప్పలేదు? యేసుప్రభు 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు చేయలేదు? యేసుప్రభు 3.5 సంవత్సరాలు ఎన్ని స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేయలేదు? నమ్మి ప్రతివాడు రక్షణలోకి వచ్చాడు, నమ్మలేని వాడు ఏమయ్యాడు? లోకములు విడిచిపెట్టబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వాటన్ని అంటే అన్ని చెబుతూనే చిట్ట చివరికి వచ్చేటప్పటికి తన ప్రాణం సైతం తృణప్రాయంగా వదిలేశారు. అందుకని ఆయనకు తెలుసు మరణిస్తారని ఆయనకు తెలుసు. ప్రవచనాల్లో చెప్పబడినట్లుగానే ఆయన యొక్క శిలువ మీద మరణిస్తారని తెలుస్తున్నప్పటికీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు ఒకనొక సమయంలో నేను యెరూషలేము వెళుతూ ఉన్నాను అని అంటే, ఎందుకయ్యా యెరూషలేము వెళితే నిన్ను చంపేస్తారు కదా అని అంటే, పేతురు కూడా ఒకసారి అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నీ దగ్గరకు వచ్చే మరణము ఇప్పుడే దూరంగా ఉంది కాక అని అంటే, యేసు ప్రభువు వారు చక్కగా మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఏ గిఫ్ట్ ఇచ్చారు చెప్పండి? సాతానా వెనకపో అంటే ఆయనకు తెలుసు తన ప్రాణములు కూడా లెక్క చేయకుండా ఎవరి కోసం అంటే మనల్ని ప్రేమించారు కనుక ఆయన మరి ఇంత గొప్ప త్యాగానికి సిద్ధపడగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకునే మరొక విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యోబు గ్రంథము 19:20 చదవండి. యోబు గ్రంథము 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని ఇక్కడ భక్తులు యోగి గారు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సజీవుడు, మరలా భూమి మీద నిలబడతారు అనేటువంటి గొప్ప నమ్మకం మన మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందంటే మన జీవితాన్ని అలా చూస్తూ అలా వదిలేసేటువంటి దేవుడు కానీ పోతే మనకి ఆయన వదిలేసే దేవుడు కాదు. తన ప్రాణం తీసుకుని వచ్చి మనకు బదులుగా పెట్టి ఆయన మనల్ని విడిపించారు. అందుకనే మన విషయంలో జ్ఞాపకం చేసుకున్న మోషే గ్రంథం చూడండి. మోషే గ్రంథము 11:14 చదవండి. మోషే గ్రంథము 11:14
ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించుకుని మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు. ఈ మాట ఇంకో చోట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధన కాలంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమంటుంది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? ఆయనకు తెలుసు. అంటే ఆయన రక్తంలో ఏం లేదు. మరణం అంటే భయం లేదు. ఈరోజు మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారి చుట్టూ మంది ఉండేవారు, చాలా మంది ఉండేవారు. రాజీవ్ గాంధీ గారి చుట్టూ చాలా మంది ఉండేవారు, గాంధీ గారి చుట్టూ చాలా మంది ఉండేవారు. అంటే కొన్ని వందల మంది వారి చుట్టూ ఉన్న తృణప్రాయంగా మనకు తెలుసు అతి సన్నిహితులు, అంటే సన్నిహితులు అంటే పనిచేస్తున్నది కాదు, చాలా సమీపంగా ఈ మనకు 10-15 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మంచి పేరు ప్రకారం సామాజిక ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన ఒక ముఖ్యమంత్రి, కానీ తన ప్రాణము ఎక్కడ అడ్రస్ లేని ప్రదేశంలో, అంటే ఎంత మనుషులు కాపుదలున్నా ప్రాణాలు కాపాడుకోలేము. అంటే మీకు తెలుసు ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్నా కాపాడుకోలేము. పిల్లల్ని జ్ఞాపకం తీసుకోండి. అంటే నేను అంటాను, ఆయన మరణం వస్తుందని తెలిసినప్పటికీ, మన విషయంలో ఆయన లోకానికి వచ్చినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిసినప్పటికీ, వాటన్నిటి విషయంలో ఆయన తెలిసిమన్నారంటే తృణప్రాయంగా ఆయన రక్తంలో భయం లేదు. మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో అలా ఒంటరిగా పడుకుంటారు, వీళ్ళు ఎవరు లేరు, పడుకోగానే లటకన కనబడిపోయింది. మీరు ఉన్నట్టు వచ్చి మొట్టమొదటి మాట ఏం చెప్పండి? ఏసు రక్తమే. ఎందుకని? ఏసు రక్తమే చేయమంటే ఏసు రక్తం ఏముండేది? స్వస్థత ఏసు రక్తంలో. అపవాదికి కడగలాడుతూ భయపడదు ఏసు రక్తంలో. అంటే ఏసు రక్తమే చేయాలంటే ఏసు ప్రభువా ఇదిగో నన్ను కాపాడు అని అన్నాం. ఏసు రక్తమే అంటే ఆయన శిలువ మీదకి ఎక్కడో మనకి మేలు. ఆ రక్తంలో ఏముంది? ధైర్యం ఉంది. ఆ రక్తంలో స్వస్థత ఉంది. ఆ రక్తంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రక్తంలో ప్రొటెక్షన్ ఉంది. ఆ రక్తంలో మన చుట్టూ ఎనలేనటువంటి ధైర్యం మన జీవితంలో వచ్చేస్తుంది. ఏసు రక్తంలో ఉండేటువంటి విజయం ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. ఇవన్నీ తెలిసినప్పటికీ యేసు ప్రభువు తన ప్రాణమును ఎందుకు తృణప్రాయంగా పెట్టేశారు అని అంటే, ఆయన రక్తం లేదు, భయం లేదు. ఆ భయము ఆయన విడిచిపెట్టినటువంటి ప్రాణ విలువ ఈరోజు నీ నా జీవితానికి ఆశీర్వాదకరమైన రక్షణ వాక్యం తీసుకొచ్చింది. ఆ శిలువ ఏదైతే ఉందో, ఆ శిలువ గ్రంథి మనం ప్రయాణించినప్పుడు, ఆ రక్త ప్రోక్షణ అభిషేకం మన మీద దిగి వచ్చినప్పుడు, ఆ రక్తము నీ జీవితాన్ని మార్చేటువంటి రక్తము, నీ జీవితాన్ని మరి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదంలోకి నడిపించేటువంటి రక్తము. శిలువ రక్తం క్రిందకి ఎవరైతే ప్రయాణం చేయరో, ఎవరైతే రక్తము ప్రోక్షణ ఆ రక్తంలో కడగబడరో, వారి నీతి రాజ్యానికి వారసులు. ఇక్కడ యేసుప్రభువు చాలా సందర్భాలు ఏమన్నారంటే, శివ ప్రయాణం శిష్యులందరినీ కూర్చొని, ఇదిగో ఈ రక్తము పానం చేయకపోతే నా రక్తం, ఆయన నా రక్తము పానం చేయకపోతే, నా అనేటువంటి పదాన్ని వాడుకుంటారు. నా రక్తం పానం చేయకపోతే మీరు ఏది రాజ్యంలో ప్రవేశించారు. నా రక్తంలో కడగబడకపోతే, నా రక్తంలో శుద్ధీకరించబడకపోతే, ఈరోజు ఆ రక్తంలో భయం లేదు కనుక మనం నిర్భయంగా దేవుని సన్నిధిలో జీవించగలుగుతూ ఉన్నాం. దయ్యములు సైతము ఆ రక్తానికి కడగడలాడుతూ వణుకుతూ ఉన్నాయి. ఆ రక్తంలో అనేక రకాలైనటువంటి కార్యాలు చూడగలుగుతూ ఉన్నాము. అందుకని ఆయన రక్తంలో భయం లేదు అనేటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకుంటే, అందుకని మరణాన్ని సైతం శాసించగలిగిన దేవుడు, రోగాలను సైతం శాసించగలిగినటువంటి దేవుడు, మరి లోకాన్ని సైతం శాసించగలిగినటువంటి దేవుడు. పిల్లరా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఉన్నది చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య కావచ్చు, ధనాన్ని ఉపయోగించలేదు, లేదంటే ప్రజలను ఉపయోగించలేదు. ఆయన ఉపయోగించింది సింపుల్గా ఒకటి, ఆయన రక్తాన్ని మాత్రమే. అది భయం లేనటువంటి రక్తము, పెరుగు లేనటువంటి రక్తము, పెరుగుతనం లేనటువంటి రక్తము, లోబడి లేనటువంటి రక్తము. అందుకని ఆయనకు తెలుసు. మనం చదువుకున్న లేఖల భాగంలో ఆయన చూడండి, ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 2:15 వచనం చదవండి. యోహాను సువార్త 2:15 వచనము, రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి కొనివేసి రోగులు మార్చేవారు, రోగులు చల్లివేసి వారి బలను ఏం చేశారైనా ఆల్రెడీ వ్యాపారం చేసుకుంటే ఏంటెందుకు, ఏ పని మీద తెలియదా? ఏమండి, నశించడానికి వదిలి రక్షించడానికి వచ్చానన్నారు.
లోకంలో ఉండేటువంటి బిడ్డలను మరి బాప్తిస్మం ఇచ్చి చక్కగా దేవుని మార్గం నడిపించడానికి వచ్చాడు, ధర్మశాస్త్రం బోధించడానికి వచ్చాడు. మరి ఏది సత్యమో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో చెప్పడానికి వచ్చారు. దేవాలయంలోకి వెళ్ళగానే రోగల మార్చి వారి యొక్క బల్లలన్నీ పడగొట్టేసి కొరడా చేశారట. యేసుప్రభువుకు కోపం వస్తుందా? ఏమండి, ఆయన కూడా కోపం వస్తుందా? ఆయన సాత్వికుడు కదా, ఆయన ప్రేమమేడు కదా, ఆయన దయమేడు కదా, కరుణమేడు కదా. మరి వీటన్నిటిని ఉంచుకొని ఆయన కొరడా పట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనకు అర్థం లేదు. వీళ్ళెవరండి? దేవుని స్వహస్తాలు తయారు చేయబడినటువంటి మనుషులే కదా. ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి విధానం వేరు. అంటే తన బిడ్డలైన వారిని తన దగ్గరికి తీసుకోవడానికి, తన బిడ్డలైన వారిని నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన లోకానికి వస్తే దేవుని మందిరాన్ని లేదా దేవుని యొక్క పరిచర్యలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారి స్వలాభం కోసం అనేక రీతిగా పాటు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారి పాపము దేవుని మందిరి కాదు. కొంచెం మీరు నన్ను అర్థం చేసుకున్న మొహం చూడండి. నేను మరి సంవత్సరం పరిస్థితి మరి కొడుకు నేను యోషిప్ గారు నన్ను పెంచుకుంటారయ్యా కొంచెం అని రిక్వెస్ట్ చేస్తే వింటారన్నమాట. ఏమండి, ఎంతమంది ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే విధానంలో ఆ ప్రయాణంలో తన ప్రాణం కూడా పోతే యేసు వారికి తెలుసు. వారు కక్ష కడతారనో, లేదంటే వారు కక్ష సాధన చేస్తారనో, ఇంక వేరేలా చూస్తారనో, అవమానిస్తారనో, లేదంటే వేరే నిందలేస్తారనో అన్ని యేసు వారికి తెలిసినప్పటికీ తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎందుకు అంటే నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రాణం లేదా రక్తంలో ఏం లేదు, బైబిల్ లేదు కనుక, బైబిల్ గెలుపు లేకుండా ఉంచాడు కనుక ఖచ్చితంగా మరలా ఒకరోజు ఆయన సజీవుడిగా విమోచకుడిగా తిరిగి లేస్తాడనేటువంటి నమ్మకము ఉన్నది కనుక ఆ ఉన్న కొద్ది ప్రయాణంలో తన బిడ్డలను ఆక్యుపై చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చాలా కుటుంబాలు మీరు అనుకుంటే చాలా ఉంటారు. ఏమంటే ఆ తల్లిదండ్రులు చాలా చెప్తున్నారు కదా, పిల్లలు మారడం లేదంటే ఈరోజు మారకపోవచ్చు, ఈరోజు వినకపోవచ్చు, ఈరోజు పిల్లలు వినలేనట్టే ఉండొచ్చు. కానీ ఆ తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు ఏమంటారు తెలుసా, మా అమ్మ చెప్పిన మాట నేను అప్పుడు వినుంటే బాగుండేది, మా నాన్న చెప్పిన మాట నేను అప్పుడు వినుంటే బాగుండేది. వాళ్ళు ఎంత చెప్పారో అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను అంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు కూడా ఆయన కూడా ఈ లోకం 3 సంవత్సరాల పరిచర్యలో చేసినటువంటి విధానం చాలా మంది జీవితాల్లో అప్పుడు కార్యం జరగలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానానికి లేచి ఆలోచనలు వెళ్ళిపోయిన తర్వాత అనేకుల్లో మరి కార్యం జరిగింది. పౌలు గారు ఎప్పుడు రక్షించబడ్డారు? పునరుత్థానం తర్వాత, పునరుత్థానం ముందా? అది ఆరోహణం అయిపోవడానికి ముందా, ఆరోహణం అయిపోయిన తర్వాత? ఆరోహణము అయిపోయాయి. అప్పుడు యేసు ప్రభువు లేరు. యేసు ప్రభువు లేని తర్వాత, లేని సందర్భంలో ఆ తర్వాత కాలంలో చాలా మంది క్రైస్తవులుగా మారారు, చాలా మంది క్రీస్తుని అంగీకరించారు. నేను అంటాను, మీరు చేసే భక్తి ఏదైతే ఉందో దేవుని విషయంలో భయము, వెలుగు, చింత, లేదా అనుమానము, అల్పవిశ్వాసము ఇలాంటి భక్తి కాకుండా మరి ధైర్యంగా దేవుని సన్నిధిలో కొనసాగినప్పుడు అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వేదనలు, నిందలు, అవమానాలు, మరి చూడగల అంటే స్వభావం చాలా మంది జీవితాల్లో ఎదురవుతాయి. నేను అంటాను, వాటన్నిటినీ తృణప్రాయంగా తీసి పక్కన పెట్టండి. మీ రక్తంలో ఏమి ఉండకూడదు. లోకానుసారమైన విషయాల్లో మనం చాలా సందర్భాల్లో సవాల్ చేస్తాం, రండి చూసుకొచ్చాం. ఇందులో ఏమనుకుంటారు అసలు ఆ సమస్యలు ఉందా మనం అంటే? ఎవరికి భయపడం, ఎవరికి భయపడడం మనం పక్కన పెట్టండి ఈ లోకంలో. కానీ దేవుడికి భయపడకపోతే మీరు ఎవరికి భయపడండి. కాబట్టి దేవుని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పిరికితనంతో కూడిన ఆత్మ నీకు పిరికితనంతో కూడినటువంటి రక్తాన్ని నీ మీద ప్రోత్సహించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పేసి నేను చూపిస్తాను. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ఒక ఉదాహరణ చాలా సందర్భాలు వినుంటారు. ఒక కాకి ఎక్కడికి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతూ ఉంటే వైట్ పెయింట్ సొనం ఉంటుంది కదా, బాగా సొనపురాలు, ఆ సొనం దాని మీద పడి తెల్లగా మారిపోయింది. తెల్లగా మారిపోయి బాగా ఎండిపోయింది. కొద్ది రోజులు పట్టి కాలు గడిపేస్తుంది. అలా వెళ్ళిపోతుంటే ఒక గుడ్డు కనపడింది. పావురాలు గుడ్డు కనపడితే పావురాలు గుడ్లు వెళ్ళిపోయిందంట. ఇప్పుడు వెనక్కి ఉంది కదా, ముఖ్యం పొడవుగా ఉంటే పావులు కాదు, అలాగే కాకాడు. వాటితో కలిసి చక్కగా సహజీవనం చేస్తూ ఉంది. ఒకరిగా కొందరిగా నమ్మకం వస్తుంది కదా, ఎందుకు డౌట్ వచ్చిందంట. మీరేమో ఆకారము కాకిలాగా ఉంది, చూడటానికి కాకిలేమో మాలాగా ఉంది. తర్వాత మరుస్తుంటే కొడుకుంది వెనక్కి ఉందంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, అన్నిటితో పెరిగిలాడి పోట్లాడి రావడం, గుంతాంతో గొడవలు రావడం గుర్తుపోయింది.
అంతే తప్ప వాడితో పోట్లాడ వల్ల గుంటలో వాసిపోయేది, అంతేగాని నేను ఈ జాతి చెందిందాన్ని అన్నాడు. అవునా, సరే. ఇవేమో నాన్ వెజ్ తింటూ ఉన్నాయి, అదేమో ఇవేమో వెజ్ తింటున్నాయి పౌరలు, అదేమో నాన్ వెజ్ తింటుందట. అందులో ఒక పౌరు మనం నాన్ వెజ్ తింటాం, నాన్ వెజ్ తింటున్నాం అంటే మా దేశంలో తింటారు, మేముంటే ప్రాంతంలో ఇవన్నీ మామూలే అన్నారు. సరే గుర్రు తర్వాత బావులు గుర్రు పడతాయి కదా, ఇదేమో కావు నడుతుంటే అరే గొంతుకెట్టదు, అన్నింటితో గొడవలాడడం వల్ల గొంతు కలగైపోయింది. సరే అలా కొద్దిగా అలవైపోయింది, ఇల్లుకి అలా పప్పలు కనిపిస్తుంది, అనుకోకుండా వర్షం వచ్చినాయి, మొత్తం స్థలవంతం కొట్టిపోయి కావాలి. ఇలాంటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ కలరేసుకొని దేవుని సన్నిధిలో ఎన్ని దినాలు గడిపినా లోపల స్వభావం. కాబట్టి ఆ కళ్ళతో జీవించకూడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినట్టు అర్థం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, పిలుపు వారు అవిశ్వాసులను వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి, చాలా పదాలు ఉన్నాయి కానీ మనకు కావాల్సింది పిలుపువారు. పిలుపువారు అంటే ఏ పిలుపువారు? ఆత్మీయానుసారమైన పిలుపువారు. ప్రార్థనలోకి, వాక్యానుసారమైన జీవితంలోకి, దేవుని మందిర పరిచయ విషయంలోనూ, లేదంటే దేవుని కొరకు ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలోనూ వీళ్ళు ఏమంటారంటే అన్ని కూడా అడలు చేసుకుని వస్తారు, అంటే సరిహద్దులు వేసుకుని వస్తారు. అలా కాదండి, ఇదండి, ఇది అది కాదండి అంటే నేను అంటాను, దేవుని యొక్క పరిచయకో, దేవుని యొక్క పనికో, దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగడానికో, లేదా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికో ఇలా సరౌండింగ్ చేసుకుని వెళ్ళిపోతే చివరికి మిగిలిన ఏమో తెలుసా? నిత్య నరకానికి మిగులుతుంది. దేవుని కొరకు స్ట్రైట్గా అంటే ముందు కొనసాగేటువంటి విశ్వాసం కావాలి. యేసు వారు చూద్దాంలేండి, శాస్త్రం దగ్గరికి వెళ్ళి శాస్త్రం ద్వారా మరి నీకు నాకు కొద్దిగా కన్సిడర్ చేసుకున్నాం, చూద్దాం 3.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా అని వారితో ఆయన కంప్లైంట్ అయిపోలేదు, లేదంటే వారితో వడబడి చేసుకోలేదు. వారికి ఎంత ఘోరాధికారంగా మాట్లాడారంటే చాలా సందర్భంలో సొన్నం కొట్టినా సమాధులారా, లేదంటే సర్పసంతానం ఇలాంటి పదాలన్నీ వాడుతున్నప్పుడు కడుపు రగిలిపోయేదట. మరి చాలా సందర్భాల్లో మరి అపనమ్మకస్తున్నటువంటి దాసులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వారు యేసు ప్రభువుని ఎలా చంపాలని అనేక రకాల ప్లాన్లు వేస్తూ 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 యేసు ప్రభువుని చంపడానికి ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభువుకి తెలుసు, కానీ ఆయన రక్తంలో భయపడేది కనుక తన ప్రాణం తృణప్రాయంగా మన కోసం పెట్టడానికి వచ్చాడు కనుక మళ్ళా మన పురుగుల నుంచి పునరుత్థానం లేస్తానటువంటి ఆ నమ్మకం ఆయన పొంద కనుక మనల్ని కూడా ఆయనతో లేపడానికి ఆయన లోకానికి వచ్చాడు కనుక మన నుంచి వచ్చి ఒక చిన్న నమ్మకంతో కూడిన మాట వరకు ఎదురు చూస్తున్నాను. మీ గర్భాలు పుట్టినటువంటి బిడ్డలో లేదా మీ కుటుంబ సభ్యులో మీకు ఒక భరోసా ఇచ్చారనుకోండి, అరే వద్దురా పని మంచిది కాదు కళ్ళుతో అని అంటే, అరే చెప్పు నువ్వు నీ సమాధానం కోసం మీరు చూస్తున్నావు అని అంటే వద్దమ్మా అంటే సరే అలా ఈ రోజు నుంచి నేను అలాగే ఉంటాను అనే ఆ భరోసా మీకు ఎంత మీ ఏరుగులా బలాన్ని ఇస్తుంది. లేదు తను అలా ఇవ్వలేదు, అలా మౌనంగా ఉందంటే మీ మాటకి అక్కడ ఏమీ లేదు, తను ఒప్పుకోలేదు, విలువలేదు, లేదంటే విలువలేదు కాదు కానీ ఆమె మీకు భరోసా ఇవ్వడం లేదు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే అంటే నేను ఎంత కాకిలా కలిసినా నేను చేస్తున్నాను. ఈరోజు దేవుడి లోకానికి వచ్చినటువంటి ఆత్మ ఏంటంటే మన నుంచి ఒక నమ్మకంతో కూడిన మాట కొరకు ఆయన లోకానికి వచ్చాడు. మన నుంచి ఒక భరోసా, అంటే దేవుడు ఎలాగైతే మనకి దగ్గరగా ఉన్నాడో మనం కూడా అలా భరోసా ఇచ్చేవారుగా ఉండాలి. ఈనాడు చాలా మంది ఎవరైపోతున్నారు, క్రైస్తవులమే దేవుని బిడ్డలమే ఏమంటామంటే చాలా సందర్భాలు ఇంకా చాలా సమయం ఉందండి అంటే దేవుడు అడిగే ప్రశ్నకి మన దగ్గర సమాధానము ఉన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ ఆయన అలా కాదు, ఆయన రక్తంలో బయలుదేరు ప్రాణం పోతుంది. నా బిడ్డలతో ఇలా సిలువ వేస్తారా ఏం పర్వాలేదు. ఈరోజు నీకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే ఏమైపోతుందో, నేను ఒక పోతుంటే తెరబడి పడిపోతానేమో, లేదు ఏమైపోతుందేమో, నా బిడ్డలు ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది. ఎంతమంది లోకానికి ఒక్కరే వచ్చి పోతే జీవిస్తే దేవుడి కోసం జీవించాలి, ప్రతి దేవుడి కోసం బ్రతకాలి, చనిపోతే దేవుడి కోసం. అలా ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని భరోసాన్ని దేవుడికి కలిగించగలమో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కలుస్తుంది ఉంటుంది, మీకు కావాల్సిన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడు. అంటే ఈరోజు ఆయన మనకు నమ్మకాన్ని కలిగించాడు. చాలా మంది మనల్ని చెబుతున్నా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, ఆందోళన చెందినప్పుడు, ఏదో సందర్భంలో మీరు మీ నోట నుంచి మాట్లాడారంటే యేసు రక్తమే మీకు ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. ఆయన అదొక ఆయుధం మీకు అంతే. ఆ రక్తంలో అంటే ధైర్యం ఉంది, ఆ రక్తంలో భరోసా ఉంది. మరి నీ నుంచి భరోసా కోరుతున్నాడు కదా, ఏంటా భరోసా? నమ్మకత్వము. అయ్యా ఇక్కడి నుంచి నేను నమ్మకస్తురాలుగా ఉంటాను, ఇక్కడి నుంచి నేను నమ్మకస్తుగా ఉంటాను అని చెప్పగలిగే తోడుగా ఉండాలి.
ఆ రక్తములు బయటలేదు. మరి అదే రక్తములు కడగబడడం మన రక్తములు తిరుగుతాను ఎందుకుంది, మన రక్తంలో అల్పవిశ్వాసం ఎందుకుంది, మన రక్తంలో అపనమ్మకం ఎందుకుంది, మన రక్తంలో మరి అసంచలం ఎందుకుంది. అంటే సంచలత్వంతో ఎదుర్కొంటూ ఉన్నాం. ఆయన సంచలుడు కాదు స్థిరుడు అని మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి మనం ఎందుకు సంచలత్వాన్ని కలిగి ఉంటాం, ద్వంద్వ ధోరణి కలిగి ఉంటూ ఉన్నాం, ఎంతకాలమో విమర్శకులుగా జీవిస్తాం అనేటువంటి మాటలు మనలో మనం ఒకసారి తీసుకుంటే ఆయన రక్తంలో బయట లేదు, ఆయన రక్తంలో బయట లేదు కలిగి ఆయన విజయవీరుడిగా మరణపై విజయం సాధించాలి. ఈరోజు మనము ఆత్మీయానుసారమైన మరణపై విజయం సాధించాలంటే మన రక్తంలో కూడా ఏముండకూడదు, వీరితనము. ప్రార్థిస్తాం. పరిశుద్ధుల తండ్రి జీవాన్ని తెలిసే 14 స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతవరకు మీకు బాగా తెలిసి నడిపించారు. వ్యవహారిక పక్షంగా నిలబడడానికైనా అభివృద్ధించినటువంటి స్తోత్రాలు. వ్యవహారిక ప్రభావ మీ రక్తంలో ప్రభావ అయ్యా భయం లేదని, విరుగుతనం లేదని, అయ్యా మరణమును సహితము తృణప్రాయంగా విధించారు. కేవలం మా కొరకు మాత్రమే, మమ్మల్ని రక్షించిన కొరకు మాత్రమే ప్రభావ మేము కూడా మీ వల్లే ప్రభావ ఆత్మీయానుసారమైనటువంటి ధైర్యమును కలిగి ఉండాలని, మీ కొరకు నేను సాక్షులుగా నిలవాలని కోరుకుంటున్నాను. మా నుంచి నమ్మకత్వాన్ని భరోసాన్ని కోరుకుంటూ ఉన్నాను ప్రభావ. అయ్యా మీ రక్తంలో విజయము, ధైర్యం, ఆశీర్వాదము ఆయన అయా గొప్ప తల్లి ప్రభావ. అయా ప్రభావ ఎన్నో విషయాలు స్వస్థతలు దాంట్లో ఉన్నాయి. మా జీవితాల్లో అల్ప విశ్వాసాలకు, అనుమానాలకు, అపనమ్మకస్తులకు అక్కడ జీవిస్తారు తండ్రి. ఇక వెంటనే మీకు ఆయన అనుకూలమైన బిడ్డలుగా జీవించే కృప చేసి మమ్మల్ని అందరినీ మీకు భద్రపరచండి ప్రభావ. ఆది సంతం వారికి నడిపించడానికి మనం చెల్లిస్తుంది. ఏసీ నామములో ప్రార్థించండి నామ తండ్రి, ఆమె పనులు పొందిన మా తండ్రి. మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పనులకు మీరు నెరవేర్చబడుతున్నట్టు మీరు నెరవేర్చబడిన గాక. మాకు కావలసిన నామని మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించి మమ్మల్ని సోదరులకు కార్యక్రమాన్ని తప్పించి ఎందుకంటే రాజ్యము, బాలము, మహిమ నిరంతరం నావుతానికి మన బలవంతుని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ప్రభువుని సేవించి ప్రేమించిన అందరికీ దేవుడు సదాకాలంలో ఆశీర్వదించుకుంటాం.